హా! పాపం తీయక తీయక ఒక సినిమా తీస్తే దాన్ని ఏమంటున్నారో తెలుసా? వీడి సినిమా అస్సలు బాగోలేదంటున్నారు. అసలు సినిమాకి వెళ్లి చూసారో లేదో తెలీదు గానీ, కామెంట్స్ మాత్రం వేరే లెవెల్‌లో వస్తున్నాయి భయ్యా. ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎవ్వరూ లేకుండా అంత అమౌంట్ పెట్టి సినిమా తీశారంటే నిజంగా బ్రో హ్యాట్స్ ఆఫ్. సినిమా ఎలా ఉందో పక్కన పెట్టండి. అతని ఎనకాతల ఎవరు లేరు. అతను సొంతంగా సొంత బ్యానర్‌లో సినిమా రిలీజ్ చేసుకున్నాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే కదా! ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఎవరి గురించి అంటే, శ్రీకాంత్ రెడ్డి మన యూట్యూబర్. ఫ్రాంక్ వీడియోస్ చేస్తుంటాడు కదా! ఆ అన్న గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. 'లారీ' మూవీ అయితే 'లారీ చాప్టర్ 1' మూవీ అయితే మన ముందుకు వచ్చింది. ఈ విషయం గురించి మన టీకే గారిని కూడా అడుగుదాం. ఏమంటాడో చూద్దాం. అన్న టీకే అన్న దీని గురించి నువ్వేమైనా మాట చెప్పగలవా? నాకు తెలుసు భయ్య. నాకు ఈ సినిమా గురించయితే బాగా అనిపించింది. నేనైతే సినిమా చూడలేదు. కానీ ఆ అన్నకైతే హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు భయ్య. ఎందుకంటే అతని సొంత బ్యానర్‌లో, సొంత డైరెక్షన్‌లో అలాంటి మూవీ ఎటువంటి ఎనకాల బ్యాక్ సపోర్ట్ లేకుండా ఆ సినిమా లాంటిది తీయడం అయితే నిజంగా దండం పెట్టొచ్చు భయ్య. అతను నిజంగా అంత 2,00,00,000 బడ్జెట్ పెట్టాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అతను సొంతంగా కాకపోయినా సరే అతను కష్టపడి తెచ్చుకుందే కదా అమౌంట్. ఇంకొక అసలు మన కంటెంట్ ఏంటంటే మన మన తరుణ్ కూడా తెలీదు ఈ విషయం గురించయితే. మొన్న శ్రీకాంత్ అన్న మైక్ టీవీ యాంకర్‌తోనైతే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు భయ్య. ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు పెట్టుకున్నాడో నేను ఈరోజు మీ అందరికి రివీల్ చేయబోతున్నాను. అసలు విషయం ఏంటంటే అతను ఒక విధంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే గొడవ పెట్టుకుంటున్నాడని చెప్పడం భయ్య. కానీ అక్కడ గొడవ జరిగేది గొడవ కాదు. అసలు విషయం ఏంటో తెలుసా? అక్కడ జరుగుతుంది ప్రమోషన్. మూవీ ప్రమోషన్ జరుగుతుంది భయ్య. ఎందుకు అంటే వీళ్ళింతలా గొడవ పడుతున్నారు. అసలు ఆ సినిమాలో ఏముంది అని చూడడానికైనా సరే ఆడియన్స్ ఎగబడతారు కదా! ఆ మూవీ కోసం. అంత చిన్న ట్రిక్‌ని ఎలా మర్చిపోయారు భయ్య? బ్రో అసలు ఎలా బ్రో? ఇంత మంచి ట్రిక్ ఇచ్చు నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇది కూడా ఒక విధంగా పాయింటే కదా! ఈ పాయింట్ విధంగా ఎందుకు ఆలోచించలేదు మేము? మీరెప్పుడు ఆలోచించారండ్రా? మీకెప్పుడు చూసినా సరే హారర్ సీన్స్ ఎవడైనా కొట్టుకుంటే ఇలాంటిదే కదా కావాలి. ఒకడు గొడ్డేసుకుంటే, ఒకడి మీదొచ్చి పడిపోతే, ఒకడు దయ లేకుండా పడిపోతే, ఇదే కదా మీకు కావాల్సింది. అది కాదు కావాల్సింది. అసలైన పాయింట్స్ పట్టుకోరు మీరు. అందుకే నాలాంటి వాళ్ళే ఈ క్యారెక్టర్ పుట్టించిన అదే నాలాంటి వాళ్ళే మీ అందరికి సమాధానం ఇవ్వగలరు. అందుకే ఇచ్చాను కదా! నిజంగా బ్రో నీ ఆన్సర్‌కి మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా? నిజంగా ఇంత ఈళ్ళేదో ఆలోచించడానికి ఎందుకు కదా నిన్ను క్రియేట్ చేసింది. ఈ నీ క్యారెక్టర్ మాకు అందుకే ఒక ఇన్‌స్పిరేషన్. నేను మొన్నే చెప్పాను. 'పవరకర వెయ్య' అని. చూసుకున్నట్లయితే ఆ మూవీ చూడొచ్చు. ఎందుకను? అతని కష్టానికైనా సరే ఒక్కసారి వెళ్లి చూడండి. నచ్చితే సమోసాలిచ్చుకోండి. లేకపోతే మీ బాధ మీది. నాకైతే సినిమా చూడలేగదని అతని అన్నకి, ఆ అన్న చేసిన పనికి నిజంగా సొంత బ్యానర్‌లో సినిమా తీసుకొని, అతని సొంత డైరెక్షన్‌లో సినిమా తీసుకున్నందుకు, ఒక ప్రాంక్ వీడియో నుంచి అంత స్థాయికి వెళ్ళినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ భయ్యా! మన టాలీవుడ్‌లో ఒక ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌లో అలాంటి మూవీ తీయడం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ భయ్యా! నిజంగా నేను చెప్తున్నాను. నిజంగా నీలాంటి వాళ్ళు ఎంతోమంది మన టాలీవుడ్‌లో పుట్టుకు రావాలి భయ్యా! సొంతంగా భవిష్యత్తులో టైం బాగుంటే చాలా మంది రావాలని నేనైతే కోరుకుంటున్నాను. థాంక్ యూ భయ్యా! అన్నా నీ నుంచి అయితే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు థ్యాంక్స్ అన్న టీకేనా. మరిక మనం వీడియోనైతే ముగిద్దాం. థ్యాంక్ యూ.